సేరెడ్డి గారు వినిపిస్తుందా? మ్యూట్ తీసేసి మాట్లాడండి. సేరెడ్డి గారు వినిపిస్తుందా? బహుశా రెడీ లేనట్టున్నారు. ప్రకాష్ రెడ్డి గారు, ఎస్ ప్రకాష్ రెడ్డి గారు ఏమనిపించింది ఇవాళ ఈ సవాల్లో? టీఆర్ఎస్ కాంగ్రెస్ హెడ్లైన్స్ లో ఉన్నాయి, బీజేపీ లేదు. మీరేం సవాల్ వేసినట్లేదా? హెడ్లైన్స్ కోసమే సవాలు ప్రతి సవాల్ సార్, అంటే ఫలితం ఏం రాదు, అందరికి తెలుసు విషయం. హెడ్లైన్స్ ఏంటంటే సవాలు ప్రతి సవాలు విన్నామని ఎక్కడ హెడ్లైన్స్ కనపడలేదు. థర్డ్ పేజీ ఫోర్త్ పేజీకో సింగిల్ కాలం ఐటమ్ పోయిందని టీఆర్ఎస్ వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏదో ఆరోపణలు మొదలు పెట్టినారు. దానికి ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ నాయకుడిగా వాళ్ళతో ములాఖాత్ అయినాడని నా అభిప్రాయం. స్థూతిగా డైరెక్ట్ గా చెప్తున్నా, ములాఖాత్ అయినాడు, సవాలు విసినాడు. అంటే ఇంకా ఆ సవాలు ఒక మంత్రి సవాలు బహిరంగ చర్చ అవసరం లేదు. మంత్రి సవాలు విసిరాల్సింది శాసనసభ లోపల, బయట కాదు. బయట రాజకీయ నాయకులు బయట విసురుకోవచ్చు. ఇప్పుడు మీరు రామ్మోహన్ రెడ్డి గారు, శ్రీధర్ గారు అందరం బయట సవాలు విసురుకోవచ్చు, కానీ మంత్రులు శాసనసభ లోపలనే మంత్రులు మాట్లాడాలి. కాకపోతే ఈ అంశం అంతా కూడా బయటకు ఎందుకు వచ్చిందంటే టీవీ శాసనసభ ఛానల్ ఉంది. ఈ మధ్య కాలంలో పతాక శీర్షికలో మొదటి పేజీలో ఐటమ్స్ వస్తలేవు కాబట్టి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ దాని పతాక శీర్షిక రావడం కోసం అని ఒక పెద్ద డ్రామా. దానికోసం జూపల్లి కృష్ణారావుకి సహకారం. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి ఈ చర్చలు దీని పేరు మీద టీవీలో కనపడే అయితే ఎందుకు సవాలు విసురుకుంటారు ఇద్దరు? ఒకటే మంత్రి సవాలు చేయాల్సింది శాసనసభ లోపల, గానీ బయట వాడికిరా ఈడికిరా నీ భవన్కి వస్తే ఏమైతుంది? టీఆర్ఎస్ భవన్ కి పోయింది అనుకోండి సార్ ఒక మంత్రి గారు, ఏమైతే టీఆర్ఎస్ భవన్ కి పోతే ఆ టీఆర్ఎస్ భవన్ లో ఏమన్నా చర్చంతో వచ్చి ఒక్కొక్కటి మాట్లాడుకుంటాం. ఇదిలో నేను టీఆర్ఎస్ భవన్ కి పోయినా, మీరు మా భవన్ కి వచ్చినా ఏమైతే తురదా? ఎలా కూర్చొని చాయ్ తాగిపోతాం. అది బాలయ్య సినిమా డైలాగ్ ఉంది కదా, టైం నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, ఎక్కడికైనా రెడీ అన్నట్టు ఆ సెన్స్ లో చెప్పారు. వాళ్ళే కుర్చీ వేసి కూర్చోబెట్టారు తెలంగాణ వాళ్ళ కుర్చీ. సరే అప్పుడు ఆ చర్చను ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష పార్టీగా ఎవరమన్నా మనం సవాల్ విసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు రామ్మోహన్ విసిరినా, శ్రీధర్ విసిరినా, నేను విసిరినా అది ఒక అర్థం ఉంటది. మంత్రి గారు మాట్లాడిన అనే అంశం అనేది చాలా అంటే ఒక దాన్ని కావాల్సుకొని చేసిండు. ఇద్దరు కలిసి మిలాఖత్ చేసినటువంటి ప్రయత్నంగా మేము భావిస్తాం సార్. ఇట్లా ఏం లేదు, బాగా కనపడాలి కాబట్టి. అయితే రెండో విషయం ఏంటంటే, శాసనసభలో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రాన్ని శాసనసభలో పెట్టింది సార్. ఈ శాసనసభలో పెట్టిన శ్వేతపత్రమే రికార్డు. ఈ రికార్డును కాదని శాసనసభలో సభా హక్కులు ఒకవేళ తప్పైతే, ఒకవేళ పెట్టిన శ్వేతపత్రమే తప్పైతే ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీలకు ప్రతి ఎమ్మెల్యే కూడా అవకాశం ఉండే. ఒక ప్రతిపక్ష నాయకుడే రావాల్సిన అవసరం లేదు. ఉపనాయకుడు ఇవ్వచ్చు, ఇంకో నాయకుడు ఇవ్వచ్చు, విప్ ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజున శ్వేతపత్రం పెట్టినరు, చర్చ జరిగింది శ్వేతపత్రం మీద. ఎందుకు ఇవ్వలే టీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడేదో రఘునందన్ గారు ప్రశ్న అడిగారు, నేను చేసిన గింతే. ఈ ప్రశ్నలన్నీ ఏంటంటే, అడిగిన ప్రశ్న వేరు, వచ్చిన జవాబు ఒకటి. అది కొంతవరకు అంతవరకే పరిమితమైన జవాబు. తెలంగాణలో గొర్రెల పంపకం దగ్గర నుంచి మొదలు పెడితే, కాళేశ్వరం దగ్గర నుంచి మొదలు పెడితే, మిషన్ భగీరథ దగ్గర నుంచి మొదలు పెడితే, ఇంతకుముందు రామ్మోహన్ చెప్పిన ఫ్రీ కరెంట్ నుంచి మొదలు పెడితే అన్ని అప్పులే చేశారు. నేను ఇంకొక అప్పు రామ్మోహన్ చెప్పలేను, ఒక అప్పు చెప్తా సార్. జిహెచ్ఎంసీలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క బంగ్లాలు ఉన్నాయి సార్ జిహెచ్ఎంసీ పరిధిలో. అది సెక్రటేరియట్ కావచ్చు, బూర్గుల రామకృష్ణారావు భవనం కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్స్ కావచ్చు, హెల్త్ బిల్డింగ్స్ కావచ్చు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఇవన్నీ కలిపిన బకాయిలు ఉంటాయి తెలుసా సార్? 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటాయి సార్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాల్సినవి. దాంతో పాటు అప్పటి వరకు జిహెచ్ఎంసీలో 5,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉండే సార్. ఈ డిపాజిట్లన్నీ కరిగిపోయినాయి. ఈ ఇవ్వాల్సిన పైసలు దీన్ని కూడా మాఫ్ చేసేసారు. 18,000 కోట్లకు పట్టుకొచ్చారు. 5,000 కోట్ల 18,000 కోట్లకు పట్టుకొచ్చారు. మేము ఇచ్చేది గింతే అని. దీంతో పక్కన పెడితే 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరు సార్ జిహెచ్ఎంసీలో. వేరే దగ్గర జిహెచ్ఎంసీలో 10,000 కోట్లు భరించగలుగుతా సార్? 10,000 కోట్లు జిహెచ్ఎంసీలో రెవెన్యూ ఎంత, దానికి ఉన్నటువంటి సంస్థ ఎంత? మేమంటే ఇంకా దానికి పైన ఏం తెలిసిన మోడీ గారు వచ్చి గిడదిరి కూడా ఏంది మా తిగల బ్రిడ్జ్ దుప్పా అని కేటీఆర్ గారు అన్నారు. నేను అది నాకు అప్పుడప్పుడు మారుమవుతుంటా చెవులల్లా. మీరు అప్పు చేసి రోడ్లన్నీ వేసి బ్రిడ్జ్లన్నీ కట్టి నేను బ్రిడ్జ్ కట్టడం తప్ప రైట చర్చ కాదు. 5,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి రాష్ట్ర జిహెచ్ఎంసీని 15,000 కోట్ల అప్పుకు పట్టుకపోయి మీరు దాంట్లో మళ్ళీ మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ అట్లా పెట్టారు. ఆరోగ్యశ్రీ అట్లాగే ఉంది.
మీరు డిస్కామ్లకు ఇవ్వాల్సిన పైసలు అట్లా ఉన్నాయి. మీకు ఒక్కొక్క కేటగిరీ తీస్తే ఈ రోజున మీరు ఇంకా అంటుంటారు చేబదులు అంటారు కదా సార్. బ్యాలెన్స్ షీట్ లో నాకు పెద్దలందరూ తెలుసుంటది, సాంట్రీ డెటార్స్ సాంట్రీ కేటర్స్ అని రాసుకుంటాం మనం పిఎల్ అండ్ అకౌంట్లు బ్యాలెన్స్ షీట్ రాస్తాం. మీకు మీ జీనియస్ రాసిన బ్యాలెన్స్ షీట్ మీ డెబిట్ రాసుకోవాలి. అట్లా మీ డెటార్స్ ఎందుకున్నాయో చూడాలి సార్. అంటే మీకు ఈ పద్దులే నేను ఈ పద్దులే చెప్తున్నా. మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి బాకీ ఉంటుంది, ఎన్ని కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు బాకీ ఉంది, ఎన్ని కోట్ల రూపాయలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు బాకీ ఉంది డిస్కామ్లకి. ఇవన్నీ తీస్తే ఈ లెక్కలు ఇంకా అప్పులాలు ఉండవు సార్. నేను ఇంకొక అడుగు ముందుకే చెప్తాను, ఈ లెక్కలు ఏవి అప్పులాలు ఉండవు. అప్పుల రికార్డులో ఉండదు. ఇవన్నీ సంట్రీ డేటాస్ మనం బ్యాలెన్స్ షీట్ తప్ప ఎక్కడ చూపించుకోలేము. కాబట్టి అప్పుల కుప్ప చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ అయితే దాన్ని బాగా చేసే ప్రయత్నం చేయకుండా మేము అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే చాలా చర్చ పెట్టాం. వాళ్ళు చాలా మంది సీనియర్ నాయకులు చాలా మంది వచ్చారు. మీకేం తెలుసా అదే టీఆర్ఎస్ చేయలేకపోయింది మీరు చేయలేరు అంటే మీకేం తెలుసా? మా దగ్గర ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్థికవేత్తలు ఉన్నారు మా దేశంలో, మా పార్టీలో. మీకేం తెలుసు? అన్ని చేయగలుగుతామన్నారు. మేము చూడండి మా బడ్జెట్ ఎంత అద్భుతంగా చేసుకుంటామన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే భూములు అమ్మకపోతే రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. భూములు అమ్మకపోతే ఇంకో పని చేసే అప్పులు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. అప్పులు పుడతలేవు. ఇక అప్పులు పుట్టకపోతే ఇంకేంది ఆస్తులు అమ్ముకోవడమే కదా. ఇక అప్పులు పుట్టకపోతే చేసే పని ఆస్తులు అమ్ముకోవడమే. అదే పని చేస్తుంది. అయితే ఇవి రెండు ఒకటే బాటలు పోతున్నాయి. అయితే దీనికి సవాలు ఏంటంటే ఈ రోజు చర్చలో ఉండడం కోసం, ప్రజలలో అదంటే మా పతాక శీర్షికలో వార్తలు రావడం కోసం తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. మీరు శాసనసభలో ఈ విషయంలో నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తరోగా చర్చ పెట్టాలి. మధ్య వీళ్ళు ఒక్కటే తరోగా చర్చ పెట్టాలి. కేటీఆర్ రావాలంటారు. కేటీఆర్ వస్తాడా రాడా పక్కన పెడతాం సార్. చాలా మంది పార్లమెంట్ కూడా కొంతమంది రారు, లాంగ్ లీవ్ సిక్కున్న వాళ్ళు రారు. కేటీఆర్ కోసం అని చెప్పి సభను అడుగుతలేదు సార్. కేటీఆర్ కోసం సభ కాదు సార్, శాసనసభ్యుల కోసం సభ. కాబట్టి కేటీఆర్ రాకపోయినా వచ్చినా సభను సజావుగా జరపాల్సిన బాధ్యత అధికార పార్టీది. ప్రతిపక్ష పార్టీగా పాల్గొనాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీది. బాధ్యత కేటీఆర్ బాధ్యత లేకపోతే ప్రజలు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేస్తారు. శ్రీరెడ్డి గారు చెప్పండి సార్. అదే మరి తెలంగాణ భవన్ పోయే వాళ్ళు డైరెక్ట్ గన్ పార్క్ పోతే అయిపోతున్నాయి. తెలంగాణ భవన్ పోయి మళ్ళీ